ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. మన సద్గురువు శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు. వారికి తన భక్తుల గురించి అంతా తెలుసు. భూత వర్తమాన భవిష్యత్తును తెలిసిన బాబా వారికి ఎల్లవేళలా మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు, కాపాడుతూ ఉంటారు, వాళ్ళ జీవితాలను ఉద్ధరిస్తారు. బాబా వారి సర్వజ్ఞతను తెలియజేసేటువంటి అనేక విషయాలను, అనుభవాలను మనం ఇంతకుముందు విని ఉన్నాం. మనం కూడా అలాంటి అనుభవాల ఆశీర్వాదాన్ని పొందుతూనే ఉన్నాం. ఈనాటి ఎపిసోడ్లో బాబావారి సర్వజ్ఞతను తెలియజేసేటువంటి బాబావారి అంకిత భక్తుల్లో ఒకరైన శ్రీ మోరేశ్వర్ ప్రధాన్ గారి దివ్య అనుభవాలను తెలుసుకుందాం. వారి అనుభవాన్ని తెలుసుకునే ముందు సంక్షిప్తంలో ఆ మహాభక్తుడి గురించి తెలుసుకుందాం. వీరు బాంబే హైకోర్టులో జడ్జిగా పనిచేశారు. బ్రిటిష్ ప్రభుత్వం వీరిని రావ్ బహదూర్ అనే బిరుదుతో సన్మానిస్తారు. వారు ఆ తర్వాత నుండి శ్రీ రావ్ బహదూర్ మోరేశ్వర్ విశ్వనాథ్ ప్రధాన్ అని పిలువబడతారు. 1910వ సంవత్సరంలో మొదటిసారిగా వారి బాబాను దర్శిస్తారు. ఆ తర్వాత వారు బాబా వారి అనేక దివ్య లీలలను తెలుసుకుంటారు. ఎన్నిటినో స్వయంగా అనుభవం కూడా చేస్తారు. వారు బాబా మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పేవారు కారు. వారిని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఆస్తమా, ఉబ్బస వ్యాధిని బాబా తన మర్మమైన కరుణాభరితమైన రీతిలో తగ్గిస్తారు. బాబా తన చిల్లింలో నుండి వచ్చే పొగను పీల్చమని చెప్తారు. మోరేశ్వర్ ప్రధాన్ గారు చెప్పినట్టే చేస్తారు. వారికి తక్షణమే అంత తీవ్రంగా గత కొన్ని సంవత్సరాలుగా బాధ పెడుతున్న ఆస్తమా వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది. అప్పటితో వారికి బాబా వారి మీద మరింత భక్తిభావం పెరుగుతుంది. అంతేకాకుండా బాబా వారి దివ్య కృపతో రకరకాల అనారోగ్యాల నుండి వీరి కుటుంబం బయటపడతారు. అనేక కుటుంబ సమస్యలకు మార్గనిర్దేశం చేస్తారు. బాబా ఆదుకుంటారు. బాబా దూరాన ఉండి కూడా వారిని ఎల్లప్పుడూ కాపాడారు. మోరేశ్వర్ ప్రధాన్ గారు షిరిడి సాయిబాబా సంస్థానకు అధ్యక్షుడిగా, ట్రస్టీగా కొంతకాలం సేవ చేశారు. తనదైన లేండి బాగును సంస్థానకు విరాళంగా ఇస్తారు. బాబా భౌతికంగా ఉన్నప్పుడే కాకుండా మహాసమాధి చెందిన తర్వాత కూడా వీరు బాబా వారి అనేక అద్భుత లీలల అనుభవం చేస్తారు. వీరి అనుభవాలన్నింటినీ వీరు మరాఠీ భాషలో రచించి ఒక గ్రంథ రూపంలో పొందుపరిచారు. ఈ మరాఠీ గ్రంథాన్ని ఇంగ్లీష్లో శ్రీ సాయిబాబా ఆఫ్ షిరిడి అనే పుస్తక రూపంలో తేవడం జరిగింది. ఆ పుస్తకంలోని 1932వ సంవత్సరం డిసెంబర్ నెల 25వ తేదీన వీరు రాసినటువంటి సాయిబాబా వారి సర్వజ్ఞతను, బాబా వారి భక్తులను ఉద్ధరించేటువంటి లీలను ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకసారి ఒక జ్యోతిష్కుడు జ్యోతిష్ శాస్త్రంపై ఒక పుస్తకాన్ని తెచ్చి బాబా ముందు పెట్టి ఆ పుస్తకాన్ని బాబాను స్పృశించి వారి ప్రసాదంగా తిరిగి ఇవ్వమని కోరుతాడు. అలా బాబా వారి ఆశీర్వాదంతో తనకు వచ్చిన ఆ జ్యోతిష్ శాస్త్ర పుస్తకం తన వృత్తిలో తనకు శ్రేయస్సు, విజయాన్ని తెస్తుందని అతని గట్టి నమ్మకం. గతం, వర్తమానం, భవిష్యత్తు తెలిసిన బాబా ఆ పుస్తకాన్ని తన చేతుల్లోకి తీసుకొని స్పృశించి తిరిగి ఆ పుస్తకాన్ని ఆ జ్యోతిష్కుడికి ఇచ్చే బదులుగా తన దగ్గర కూర్చున్న మిక్కిలి ధనవంతుడైన తన అంకిత భక్తుడైనటువంటి బాపు సాహెబ్ బూటీకు ఇస్తారు. జ్యోతిష్ శాస్త్రంలో ఆసక్తి లేనటువంటి బూటీ గారికి మొదట అర్థం కాదు. బాబా తనకు ఆ పుస్తకం ఎందుకు ఇచ్చారో అని అనుకుంటారు. ఆ పుస్తకంలోని కొన్ని పేజీలను అటు ఇటు తిప్పి ఆ పుస్తకాన్ని పక్కన పెట్టేస్తారు. కొద్దిసేపు ప్రశాంతంగా ఆలోచిస్తే అతనికి అర్థమవుతుంది బాబా తనకు ఏదో ఉద్దేశపూర్వకంగా ఇచ్చి ఉంటారు అని గ్రహించి ప్రేరణ పొంది చదవటం మొదలు పెడతాడు. అలా చదవటం ప్రారంభించి క్రమక్రమంగా ఆ పుస్తకాన్ని క్షుణ్ణంగా చదవటం మొదలు పెడతారు. జ్యోతిష్ శాస్త్రంపై పట్టు తెచ్చుకుంటారు. కాలక్రమేణా జ్యోతిష్ శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించుకుంటారు. అతను అనేక మంది ఇతర భక్తులకు కూడా జాతకం చెప్పడం మొదలు పెడతారు. భవిష్యత్తులో జరగబోయే విషయాలను కూడా ఖచ్చితంగా అంచనా వేసి చెప్పగలుగుతారు. ఒకసారి వీరి స్నేహితుడు ఒకరు ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఆ స్నేహితుడు బూటీ గారి వద్దకు వచ్చి తను గెలుస్తానా లేదా అని చెప్పమంటాడు. బూటీ గారు జ్యోతిష్పరమైనటువంటి కొన్ని లెక్కలేసి అతని స్నేహితుడికి సలహా ఇస్తారు. ఎన్నికలు ఒక అరగంట ఆలస్యంగా మొదలైతే ఇతను గెలుస్తాడని, దానికి తగ్గట్టుగా ఇతర కార్యకలాపాలను మార్చుకోగలిగితే అతను తప్పకుండా గెలుస్తాడని అంటారు బూటీ గారు. బూటీ గారి స్నేహితుడు వీరు చెప్పిన సలహాలను పాటిస్తారు. బూటీ గారు చెప్పినట్టే ఆశ్చర్యకొల్పే విధంగా అతను ఎన్నికల్లో గెలుస్తాడు. తర్వాత సమాజానికి ఉపయోగమయ్యే పనులు చాలా చేస్తాడు. అలా బాబావారి ఆశీర్వాదంతో పొందినటువంటి ఆ జ్యోతిష్ శాస్త్ర పుస్తకం వల్ల బూటీ గారు గొప్ప జ్యోతిష్కులు అవుతారు. ఎందరికో సలహాలు ఇస్తారు. అందరికీ మంచి జరుగుతుంది.
అతనికి చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ప్రతిదీ ఊహించినట్లే జరుగుతాయి. అన్ని విషయాలు అతను చెప్పిన విధంగానే జరుగుతాయి. ఈ సంఘటన బాబావారి సర్వజ్ఞతత్వాన్ని తెలియజేస్తోంది. జ్యోతిష్ శాస్త్రంలో తన పాండిత్యాన్ని ప్రదర్శిద్దామనుకునే జ్యోతిష్కుడికి ఆ పుస్తకం సరైనది కాదని, ఆ పుస్తకాన్ని ఎవరికైతే ఇస్తే ఇతరులకు ఆ విద్య ఉపయోగపడుతుందో తెలిసిన బాబా సరైన వ్యక్తికే ఆ పుస్తకాన్ని ఇస్తారు. తర్వాత అనేక మందికి సహాయపడగలుగుతారు బూటీ గారు. దైవకృప ద్వారా ఇవ్వబడిన ఏదైనా కళ, జ్ఞానం లేదా నైపుణ్యాన్ని తన సొంత లాభం కోసం కాకుండా మానవత్వం కోసం నిస్వార్థంగా ఉపయోగించాలని సాయిబాబా సూక్ష్మంగా మనకు బోధిస్తున్నారు. మనం భక్తి శ్రద్ధలతో నమ్మకంతో బాబాను కొలిస్తే అన్నీ తెలిసిన బాబా మన జీవితాలను ఉద్ధరిస్తారు. మహాసమాధి చెందిన తర్వాత కూడా ఇప్పటికీ వీరు తన భక్తులను రక్షిస్తూ మార్గనిర్దేశం చేస్తూ ఆశీర్వదిస్తూనే ఉన్నారు. బాబా వారి పవిత్ర నామాన్ని ఎల్లప్పుడూ స్మరిద్దాం. వారి ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ పొందుదాం. వారి అనుగ్రహానికి పాత్రులవుదాం. వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరికొన్ని అద్భుత లీలలతో కలుద్దాం. ఓం సాయిరామ్.